ఈ వీడియో ఒకసారి చూడండి. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. నేను పేరుని ఒకటే అడుగుతున్నాను, సిగ్గు లజ్జ మానం మర్యాద ఏమైనా ఉందా జనరల్ గా? అంటే నా ఉద్దేశం ఏంటంటే నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీని పాతాళానికి తొక్కేయాలని చెప్పేసి నువ్వు భావిస్తున్నావేమో అని నాకు డౌట్. ఎందుకంటే బుద్ధున్నాడు ఎవడైనా, బుర్ర కరెక్ట్ గా పనిచేసేవాడు ఎవడైనా ఇలా మాట్లాడు. అది మళ్ళీ నువ్వు అంత పెద్ద స్థాయిలో ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి పరిస్థితిలో ఆ పిల్లాడు తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతారు, ఎంత బాధపడుతుంటారు. అలాంటి బాధ నీకొస్తే తెలుస్తుంది అప్పుడు ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటదని. అసలు అలా మాట్లాడుతావా? కొంచెమైనా ఉందా బుర్ర, పనిచేస్తుందా? లేకపోతే 11 సీట్లు వచ్చేసరికి మొత్తం మైండ్ పోయిందా? పేరునని ఒకటే చెప్తున్నా, నువ్వు ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏం ప్లస్ అవుతుందో నాకు తెలియదు గానీ జనాలు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? నీలాంటోని చెప్పు తీసుకుని కొట్టాలని మాట్లాడుతున్నారు. నీలాంటోని ఒక ఎద్దుల బండికి తాడు కట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్లాలని చెప్పి మాట్లాడుతున్నారు. అంత దారుణంగా తయారయ్యారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడి ఆ పిల్లాడు మంచం మీద నుంచి లెగలేని పరిస్థితిలో చివరి క్షణాల్లో పోరాడుతున్నాడు. ఆ పిల్లాడు కోరిక ఏంటి? ఆయన వైసీపీ పెయిడ్ బ్యాచ్ కాదు, మీ వైసీపీ పేటిఎం బ్యాచ్ కాదు, పోనీ జనసేన కార్యకర్త కాదు, పోనీ టీడీపీ కార్యకర్త కూడా కాదు. ఆయన చిన్న పిల్లాడు, ఆయనకు ఓటు కూడా పోనీ మీ పనికి మాలిన రాజకీయాల్లో మాట్లాడదాం. పోనీ ఏంటది? ఆయనకి పోనీ ఓటు హక్కుందా? పోనీ సరే, పోనీ ఆయన ఆంధ్రావాడా? పోనీ ఆంధ్రాలో ఓటు ఉందనడానికి ఏం మాట్లాడుతున్నావు? ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి మనిషిగా పవన్ కళ్యాణ్ అక్కడికి ఒక డిప్యూటీ సీఎం గానో లేకపోతే స్టార్ హీరో గానో పవర్ స్టార్ గానో వెళ్ళాలా. ఒక సామాన్యమైన వ్యక్తిగా వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ కండువా తన భుజాన్ని వేసి తనతో ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడి చాలు, ఆ పిల్లాడికి తన కోరిక నెరవేరింది. ఆ జీవితానికి అది చాలు, హ్యాపీ. అలాంటి సిచ్యువేషన్ లో అంత ఆనందంగా, అంత హ్యాపీగా పిల్లవాడు పవన్ కళ్యాణ్ గారిని చూసిన వెంటనే పాపం ఆయనకు ఉన్నటువంటి అంత పెద్ద ప్రాబ్లం కూడా ఆయన మర్చిపోయాడు ఆ 10-15 నిమిషాలు. అంత హ్యాపీ మూమెంట్ అది. దాన్ని నువ్వు రాజకీయం చేసేసావు. ఇంత పనికి మాలిన నీచమైన రాజకీయాలు మీ వైసీపీ తప్ప, మీ జగన్మోహన్ రెడ్డి ఇలాగా తప్ప ఇంకెవ్వరు చేయరు. గతంలో ఏది బెట్టింగ్ లేవో ఆడి అప్పులైపోయి ఎవరికి డబ్బులు కట్టక ఉరేసుకొని చచ్చిపోతే ఆడు విగ్రహానికి పూలదండ వేయడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడి దగ్గర నువ్వు పనిచేస్తున్నావు, నీకు ఇలాంటి మాటలే వస్తాయి. దీన్ని పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే నా అభిప్రాయం, నా పాయింట్ ఏంటంటే దయచేసి మీరు జనాల్లో తిరగకండి. తిరిగితే మాత్రం చెప్పు తీసుకుని కొడతారు ఖచ్చితంగా. ఇది మాత్రం వాస్తవం. ఏం మాట్లాడుతావు పేరున్నాని? కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ బుర్రా బుద్ధి ఉండాలి కదా. అరే అలా మాట్లాడొద్దు. చిన్నపిల్లాడు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు, అది కాకుండా ఎక్కడా లేని ఒక వింత డిసీజ్ తో బాధపడుతున్నాడు. అలాంటి పిల్లాడికి మనం ఏం చేయలేము, మనకి చేత కాదు, మనకి చేతులు రావు, మనం ఎవరికి పిల్లికి కూడా బిచ్చం పెట్టము. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము. కనీసం వాళ్ళైనా సేవ చేస్తున్నారు, వాళ్ళైనా హ్యాపీగా ఆ పిల్ల చూసుకొని అనకుండా మైక్ దొరికింది కదా, నా చుట్టూ ఒక 10 మంది 20 మంది జనాలు ఉన్నారు కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే, నేను ఇందాక అన్నట్టు జనాల్లో తిరిగితే మాత్రం చెప్పులు తీసుకుని కొడతారు. మీకు నా ఉచిత సలహా. ఓకే, మరి ఇంతకు మించి నేను ఇంకేం చెప్పను, అది మీరే అర్థం చేసుకోవాలి. ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడనేది నేను చూడాలి. ఎలా రియాక్ట్ అవుతాడో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.